అందరికీ నమస్కారం అండి. మహాభారతంలో దుర్యోధనుడి గురించి ఎవరినైనా అడిగితే క్రూరుడు, దుర్మార్గుడు, మోసగాడు అని చెప్తారు. కానీ అలాంటి వ్యక్తికి కూడా మన భారతదేశంలో గుడి కట్టి పూజిస్తున్నారంటే ఎవరు నమ్మరు. దుర్యోధనుడి గుడి ఎక్కడుంది? దాని విశేషాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మహాభారతంలో దుర్యోధనుడి దురాగతాలు, క్రూరత్వం గురించి తెలియని వారెవరూ ఉండరు. కొందరు అతడిని దుర్మార్గుడు అంటే, మరికొందరు కర్ణుడితో స్నేహం మూలంగా స్నేహానికి ప్రతీక అంటారు. అధర్మ బాటలో నడిచిన కారణంగా చివరికి దుర్యోధనుడి గతి ఏమైందో అందరికీ తెలుసు. అయితే అలాంటి వ్యక్తికి మన భారతదేశంలో ప్రజలు గుడి కట్టి పూజిస్తున్నారు. దుర్యోధనుడికి కూడా మన దేశంలో ఒక గుడి ఉంది. దుర్యోధనుడికి గుడి కట్టడం వెనక ఒక ఆశ్చర్యకరమైన కథ ఉంది. దక్షిణ భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఉన్న ఏకైక దుర్యోధన ఆలయం ఇది. అధర్మపరుడైన దుర్యోధనుడికి ఇక్కడ ప్రజలు ఎందుకు గుడి కట్టారు? దేవుళ్లతో సమానంగా ఎందుకు పూజిస్తున్నారు? ప్రతి సంవత్సరము ఘనంగా ఉత్సవాలు ఎందుకు చేస్తున్నారు? ఈ విషయాలన్నీ తెలియాలంటే దీని వెనుక ఉన్న చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కేరళ రాష్ట్రంలో కొల్గాం జిల్లాలో పోరువలి అనే చిన్న గ్రామంలో మలనాడపై ఈ ఆలయం ఉంది. మలనాడ అంటే ఆలయం ఉన్న కొండ అని అర్థము. ఈ కొండను పెరువిరితి మలనాడ అని కూడా అంటారు. మహాభారత సమయంలో జూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్లు అరణ్యవాసానికి, 1 ఏడాది అజ్ఞాతవాసానికి వెళ్తారు. పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేసుకొని అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో వారిని పట్టుకోవటానికి దుర్యోధనుడు, శకుని వెయ్యని పథకాలంటూ ఉండవు. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను పట్టుకుంటే వారు మరో 12 ఏళ్లు అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది. అందుకే పాండవుల జాడ కనుక్కోవటానికి దుర్యోధనుడే స్వయంగా వారిని వెతుక్కుంటూ బయలుదేరతాడు. చాలా దూరం ప్రయాణించి కేరళలోని మలనాడు ప్రాంతానికి చేరుకున్న దుర్యోధనుడు అక్కడ దప్పికతో నీరసించి సేద తీరుతుంటాడు. ఆ సమయంలో దుర్యోధనుడి పరిస్థితి గమనించిన ఒక మహిళ తన వద్ద ఉన్న కొబ్బరి కల్లును అతనికి ఇస్తుంది. ఆ కల్లు రుచి చూసిన దుర్యోధనుడు వెంటనే దప్పిక నుంచి ఉపశమనం పొంది స్వాంతన పొందుతాడు. ఆమె చేసిన సహాయానికి కృతజ్ఞతగా తన రాజ్యంలోని ఆ ప్రాంతాన్ని అక్కడ వారికి కానుకగా ఇస్తాడు. మల్నాడు కొండపై కూర్చొని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పరమేశ్వరుని ప్రార్థిస్తాడు. అందువల్లనే అక్కడ మలనాడు కొండపైన దుర్యోధనుడికి ఆలయం కట్టించినట్లు పురాణ కథ వలన తెలుస్తుంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా దుర్యోధనుడికి ఆలయం కట్టించటమే విశేషం అనుకుంటే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. సాధారణంగా అన్ని ఆలయాలలో దేవుడికి ఆహార పదార్థాలతో నైవేద్యం సమర్పిస్తుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రము దుర్యోధనుడికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. దుర్యోధనుడు ఇక్కడ కళ్ళు రుచికి ఆకర్షితుడైన కారణంగా మద్యాన్నే నైవేద్యంగా పెడుతుంటారు. మల్నాడులోని దుర్యోధన ఆలయంలో విగ్రహం ఉండదు. గుడిలో ఒక ఎత్తైన వేదిక మాత్రమే ఉంటుంది. అక్కడ దుర్యోధనుడు కూర్చున్నట్లు ప్రజలు భావిస్తారు. దుర్యోధనుడికి దాహం తీర్చిన మహిళ వంశం వారే ఈ ఆలయంలో పూజలను చేస్తుంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరము మార్చి నెలలో కెట్టుకెజా ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రతిరోజు ఈ ఆలయానికి సందర్శకుల తాకిడి ఉంటుంది. కానీ ఈ ఉత్సవం రోజున మాత్రము దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు మల్నాడుకు చేరుకుంటారు. వెదురు అలంకరణలతో 80 నుంచి 100 అడుగుల మేర నిర్మించిన పల్లకీలను ప్రజలు ఊరేగింపుగా కొండపైకి తీసుకెళ్తారు. కొండపైన ఆలయము ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కేరళ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఆలయ నిర్మాణం కనిపిస్తుంది. ఈ గుడిలో దుర్యోధనుడితో పాటు అతని భార్య భానుమతి, తల్లి గాంధారి, గురువు ద్రోణుడు, మిత్రుడు కర్ణుడులను కూడా పూజిస్తారు. కేరళలోని కొల్గాం నుంచి మలనాడకు 31 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొల్గాం రైల్వే స్టేషన్ నుంచి నేరుగా దేవాలయానికి క్యాబ్ లేదా బస్సు ద్వారా వెళ్ళవచ్చు. రోడ్డు మార్గం ద్వారా వచ్చేవారు కేరళ నుంచి 246 కిలోమీటర్లు, కొచ్చి నుంచి 125 కిలోమీటర్ల దూరంలో మలనాడ ఉంటుంది. విమానం ద్వారా వచ్చేవారు సమీప విమానాశ్రయము త్రివేంద్రంలో దిగాలి. అక్కడి నుంచి మలనాడు 88 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. త్రివేంద్రం నుంచి కొల్గాం వరకు రైలులో వెళ్ళి అక్కడి నుంచి క్యాబ్ లేదా బస్సు ద్వారా మలనాడు చేరుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే
మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.